सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च ప్రసన్నా మమ సర్వదా. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:07. తిథి పంచమి ఉదయం 10:31 వరకు. నక్షత్రం హస్త రాత్రి 7:11 వరకు. వర్జన్ రాత్రి 3:01 నుంచి 4:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:51 వరకు. మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుంచి 1:37 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:13 నుంచి 2:45 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. నేటి విశేషం శుక్రవారం. శుక్రాచార్యుని యొక్క స్వరూపాన్ని మనం భావన చేసినప్పుడు ఈ శుక్రవారం లక్ష్మీ ప్రీతికరముగా భావన చేస్తుంటాం. దీనికి భృగువారం అని మరో పేరు. ఆ భృగు మహర్షికి సంబంధించినటువంటి సంతానంగా లక్ష్మీదేవిని భావన చేస్తుంటాం. ఆమెను భార్గవి అని పిలుస్తాం. ఆ కారణంగా శుక్రవారం ఆనందానికి సంకేతం. ఆనందానికి అధిపతి శుక్రుడు, ఆ శుక్రునికి అధిష్టానం లక్ష్మి కారణంగా మనకు ఈ లక్ష్మీదేవి యొక్క పూజ ఆరాధన, ఆమె యొక్క అనుగ్రహాన్ని సంపాదించడం, అలాగే కనకధారా స్తోత్రాన్ని జపించుకోవడం, అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, దాన్ని దారిద్ర్య దహన స్తోత్రం అంటారు. అంటే దారిద్ర్యాన్ని దహించి వేస్తుందన్నమాట. ఆ స్తోత్రాన్ని జపించుకోవడం ఇవన్నీ కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తాయి. ఎవరైతే శుక్రవారం నాడు మారేడు దళంలో తేనె వేసి ఆ తులసి చెట్టు దగ్గర పెడతారో వాళ్ళకి డబ్బుకి లోటు ఉండదు, సంతాన వృద్ధికి లోటు ఉండదు, సంతాన సౌఖ్యానికి లోటు ఉండదు, విద్యావృద్ధికి లోటు ఉండదు, ఆహారానికి లోటు ఉండదు, ఆరోగ్యానికి లోటు ఉండదు. సకల సౌభాగ్యములు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పనిసరిగా సిద్ధిస్తాయి. నేటి ఆణిమత్యాలు. మానవాతీతమైన విషయాలు ఎటూ తర్కానికి అందనివే. అందుకే కనీసం మనం చేసే ప్రతి పనిని తర్కించి చేయడం అలవర్చుకోవాలి. మానవత్వం అంటే విడిగా ఎక్కడో లేదు, మనలోనే ఉంది. నీలో నాలో మనందరిలోనే ఉన్నదని తెలుసుకున్న మనిషి మహాత్ముడవుతాడు.